మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం నాతో పాటు ఉన్నాడు నిఖిల్ అభూరి. ఎవరా చికెన్ తింటే బ్రెయిన్ పనిచేయదని చెప్పింది? నేను నమ్మే దగ్గర బెడ్ కాసాం. అమ్మే నాకే నమ్మకం లేదు. మిమ్మల్ని ఎవరు నమ్మన్నారు? నాకు రావు. మా నిఖిల్ అంత నవ్వించావుడు ఏంటి ఇంత సైలెంట్ గా ఇంత కొంచెం మాట్లాడుతున్నాడు అసలుకి? స్క్రీన్ లో ఇంకా డైలాగులు ఇచ్చేస్తే అలా చేయొచ్చు కానీ బయట కొంచెం. కానీ ఇంటర్వ్యూకి డైలాగ్ లేవుదాం కదా. ఇక్కడ మాట్లాడతా. ఆ సినిమా అప్పుడు ఎంత వెయిట్ ఉంటావు నిఖిల్? చాలా వెయిట్ ఉందా? చిన్నప్పుడు నేను మొన్నటి వరకు నేను 110 kilos అలా ఉన్నా. 2024లో 30 kgs తగ్గా. ఎందుకు అంత వెయిట్ వచ్చావు? XXL నుంచి ఇప్పుడు మీడియం. అవన్నీ తిని బాగా ముద్దుగా బొద్దుగా చాలా చాలా. ఆ సినిమా అప్పుడు ఎంత వెయిట్ ఉంటావు నిఖిల్? చాలా వెయిట్ ఉందా? అప్పుడు 3rd class. అప్పుడంతా ఉంటా 50 అలా. బాగా వెయిట్ ఉండేవాడు 3rd class కి. అమ్మో చాలా చిన్నప్పుడు నేను మొన్నటి వరకు నేను 110 kilos అలా ఉన్నా. 2024లో 30 kgs తగ్గా. 110కి వచ్చావా? 110 లాక్డౌన్ ఇంకా అంతా తినేసి ఇప్పుడు. ఎందుకు అంత వెయిట్ వచ్చావు? అంతే ఇంకా పెరిగిపోయాలి. దాని తర్వాత ఇంకా 2024లో ఇంకా మనం ఇటు రావాలంటే కొంచెం ఇలా ఉంటే బాగోదు, కొంచెం తగ్గాలి అని. కాదు ఇప్పుడు ఎంత 60కి వచ్చావా? ఇప్పుడు 70-75 మధ్యలో 40 kgs తగ్గావు. అంతే. ఏం డైట్ తీసుకున్నావు? 1 meal a day చేశాను. 1 meal a day చేసి పొద్దున్న డిన్నర్ ఇంకా తిన్ను. ఓన్లీ లంచ్ తినేవాడిని. ఏం తీసుకుంటావు లంచ్? లంచ్ మామూలు అన్నం, పప్పు, సమ్ ప్రోటీన్, కూర, పెరుగు, అంతే. ఫుల్ గా తినేవాడిని. నైట్ జిమ్ నుంచి వచ్చి డ్రై ఫ్రూట్ జ్యూస్ లేదా ప్రోటీన్ షేక్ తాగేవాడిని. ఓకే, అంతే. అదొక 10 months చేశా. 10 months తర్వాత ఇంకా చాలు, ఇంకా తగ్గించాలి, ఇంకా అక్కర్లేదు, చాలా ఇంకా బక్కగా అయిపోయా. ఇప్పుడు మళ్ళీ కొంచెం పెరిగాను. ఇంకా వద్దు అనేటప్పటికి ఇంకా తిన్నా. షుగర్స్ మానేశాను, కూల్ డ్రింక్స్ మానేశాను, బయట ఆయిల్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్ ఏం తిన్నాను. అంటే అంత లావుగా ఇప్పుడు మళ్ళీ వస్తే ఎవరు తీసుకోరు, ఏంటి వీడు ఇలా ఉన్నాడు అని. ఇంకా అందుకని కొంచెం తగ్గాను. అందరూ ఇది తెలియక బేరియాట్రిక్ సర్జరీలు ఇవన్నీ చేయించుకుంటున్నారు. అంత నేచురల్ గా తగ్గావు నువ్వు? ఓన్లీ 1 meal తోనే? ఓన్లీ 1 meal a day. ఓకే. సో బట్ ఎనర్జీ సరిపోద్దా జిమ్ కి వెళ్ళినప్పుడు? అంటే అదే వెయిట్స్ కూడా తీసుకో ఇంకా. ఏమంటారంటే ఇంకా టైం అయిపోయింది అలా. ఫస్ట్ 20 days అలా కొంచెం ఇదైంది కానీ దాని తర్వాత అలవాటు అయిపోయాను. ఇంకా ఏమైనా మధ్యలో ఆకలేసినా ఈ పూల్ మఖాని అవి తినేవాడిని. బట్ ఎక్కువ ఆకలేసేది 10 months ఏంటో అలా వెళ్ళిపోయా, అంతే. ఎంజాయ్ చేశా కానీ. ఓకే. అంటే మనకి ఇంతకు ముందు అసలు బట్టలు పట్టేవి కాదు. ఇప్పుడు సడన్ గా నీ ఐడెంటిటీ కూడా మిస్ అయ్యి ఉంటుంది మీ ఫ్రెండ్స్ దగ్గర. వాళ్ళ షాక్. కొన్ని ఫ్రెండ్స్ ని ఇప్పుడు ఒక 3 months తర్వాత అలా కలిసినప్పుడు ఏంటి నువ్వా వేరేవాడా అన్నది చూసారు. ఓకే. బట్ చాలా ఎంజాయ్ చేశా. ఇప్పుడు ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినా ఇంతకు ముందు అయితే లేవు అనేవారు. ఇప్పుడు ఉన్నాయి మీ సైజ్ అన్ని ఉన్నాయి, మీ సైజ్ అన్ని ఉన్నాయి అన్నప్పటికీ ఓకే. XXL దగ్గర నుంచి XXL నుంచి ఇప్పుడు మీడియంకి వచ్చావు. బా, నీ డెడికేషన్ కి నిజంగా హ్యాట్స్ అప్ బై. థ్యాంక్ యూ. అంటే ఆ మాత్రం నిజంగా ఈ ఏజ్ లో అది ఉందంటే గ్రేట్. ఎందుకంటే అప్పుడు దాకా మనం అంత ఫుడ్ అయ్యి అలవాటు బయట ఫుడ్ చాలా తింటాను నేను. నాకు మైసూర్ బజ్జీ అంటే చాలా ఇష్టం. మైసూర్ బజ్జీ బయటరా ఒక ప్లేట్. లేదు మైసూర్ బజ్జీ ఇప్పుడు మానేసాను, ఇప్పుడు అసలు తినలేదు. కానీ ఓకే, అన్ని పిజ్జా, బర్గర్ ఎన్ని తినలేదు అసలు. ఏది పడితే అది తినేసాను. ఓకే. ఇంకా ఫ్రెండ్స్ కూడా, ఇంకా మన పక్కన వాళ్ళు కూడా ఫుడ్ కాబట్టి ఇంకా మనం ఆగం కదా. ఓకే. ఇంకా చాలు, ఇంకా కొంచెం ఫోకస్ చేయాలి నువ్వు అని ట్రై చేశాను. దాని ముందు వరకు 3 years వేరే డైట్, అసలు తగ్గట్లేదు, ఏం చేసినా తగ్గట్లేదు అని ఇంకా మీల్స్ తక్కువ తీసుకున్నా, లైక్ పోర్షన్స్ తక్కువ తీసుకున్నా. ఓకే. బట్ తినేది బయట బర్త్డేలకి అవన్నీ వెళ్ళి తింటూనే ఉన్నా. ఇంకప్పుడు ఇంకా మొత్తం మానేసాను. ఇంకా సో ఇప్పుడు అందరు ఫాలో అవుతారు నేను. ఫాలో అవ్వచ్చు. హెల్త్ ఇంపార్టెంట్ అసలు. చాలా. ఒబెసిటీ అనేది చాలా కామన్ అయిపోయింది. కానీ అంటే చేస్తేనేమో ఎక్స్ట్రీమ్ చేస్తున్నారు, 6 ప్యాక్లు, మంచి ఫిట్నెస్, లేకపోతే ఒబెసిటీ అయిపోతుంది. అట్లా అయిపోయింది ఇప్పుడు. యూత్ అందరూ అలానే ఉన్నారు. నేను ఆల్మోస్ట్ చూసిన దగ్గర అన్ని తినచ్చు, అదే మన బాడీ ఎంతో మనం చూసుకుంటే చాలు. గ్రేట్ నిఖిల్ అసలుకి.
కానీ 100% లవ్ లో ఎక్కువ నా చైతుని బాగా ఏడిపించే వాళ్ళ, తమన్నాని బాగా ఏడిపించే వాళ్ళ? తమన్నా అక్కనే ఎక్కువ ఏర్పించేవాళ్ళం. Hmm. అంటే తమన్నా అక్కదే ఇంకా సీన్లు ఎక్కువ ఉండేవి కదా, ఇంకా ఏదో ఇంకా అంతే చిన్నపిల్లలు ఏదో ఒకటి అనేసేవాళ్ళం. అలా చాలా ఆడుకునే వాళ్ళం. కానీ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇంకా అదే పిల్లలు వస్తే ఇంకా క్యూట్ గా అందరూ ఇంకా ఆడుకుంటూనే ఉంటారు కదా. ఒకే ఇంట్లో అయింది కదా మొత్తం shoot? మొత్తం 45 days. లాస్ట్ క్లైమాక్స్ అదంతా రామానాయుడు స్టూడియోస్ లో అయింది. మిగతా అంతా 45 days ఒకటే చోట. పొద్దున్న వెళ్ళడం, ఆ కాస్ట్యూమ్ వేసుకోవడం, లోపలికి వెళ్ళటం, మళ్ళీ సాయంత్రం 6కి బయటికి రావడం. అంతే. బయట ఏం జరిగిందో మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు ఏం తెలీదు. పొద్దున్న వెళ్ళటం, రావటం, ఇంటికి రావడం, పడుకోవడం. కానీ లోపల మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసాం. ఆ 5 ఎవరైతే ఉన్నామో 6 వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అంతా టచ్ లో ఉన్నారు ఎవరన్నా? సాత్విక్ ఒక టచ్ లో ఉన్నాడు. Okay. ఇంకోటి పక్కన ప్రణవ్ అని ఉంటాడు. వాడు నేను ఇప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేము మా గ్రూప్ అది. మిగతా వాళ్ళు లేరు. ఎవరు లేరా అసలు? ఓకే. ఏమో ఎక్కడికి వెళ్ళారా కూడా తెలియదు. అసలు ఐడియా లేదు. మంచి బెస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే మంచి షేర్ చేసుకొని తమన్నాతో కానీ చేతుతో కానీ 100% లవ్ అంత పెద్ద జర్నీ కదా. తమన్నా అక్కతో అయితే ఇప్పుడు 100% లవ్ అయి 2011లో షూట్ చేసాం. 100% లవ్ అయిపోయాక ఒక 5 years 2015లో నాకు సైమా అవార్డు వచ్చింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి వచ్చింది. అక్కడికి ఇలా వెళ్తున్నాను లోపలికి, అక్క గుర్తుపెట్టి ఏరా ఎలా ఉన్నావు, చాలా బాగున్నావు అంటే, ఇప్పుడు ఆవిడకి అంత అక్కర్లేదు మనం గుర్తుపెట్టుకోవాలి అదని, బట్ షీ వాస్ సో నైస్. గుర్తుపెట్టుకుని అది అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఓకే, గుర్తుపెట్టుకున్నారు. సెట్స్ లో కూడా అసలు కొన్నిసార్లు లంచ్ కలిసి చేసాం, డిన్నర్స్ కలిసి చేసాం. బయట నుంచి సబ్వే తెప్పించేవారు అందరికి, పిల్లలందరికి. ఓకే, స్నాక్స్ అందరు తెప్పించేవారు. ఓకే, కొట్టేవాళ్ళ బాగా. సాంగ్ చేసాం, దట్ ఈస్ మహాలక్ష్మి అని సాంగ్ చేసాం. అవును, బాగా అసలు క్రేజీ ఎంజాయ్ చేసాం. కొత్త లుక్లు, గిటార్లు చాలా చాలా బాగుంటుంది. చేటు ఎలా రిజర్వ్డా లేకపోతే పిల్లలతో బాగా కలిసిపోయారు, కానీ ఆయనతో తక్కువ సీన్లు ఉన్నాయి కదా మాకు, సో ఎక్కువ అంత మాట్లాడలేదు. మిమ్మల్ని ఎలా ఆమె సైడ్ నుంచి లాగేయాలో అనేది అంతే. ఆ చికెన్ దగ్గర పడిపోతావా? అంతే అంతే అంతే. నిజంగా అసలుకి సూపర్ జర్నీ. అవును, 100% లవ్ ఇప్పటికి టీవీలో వస్తుందంటే అలా అతుక్కుపోతాం మనం. అవును, ఓన్లీ పిల్లల కామెడీ. అవును, తమన్నాతో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బట్ మిర్చిలో కూడా చాలా బాగుంటుంది. మిర్చి కూడా చాలా పేరు వచ్చింది. మిర్చి మామూలుగా అనుష్కతోను మన, అవును, అనుష్క సత్యం రాజేష్ ఒకటి ఎలాగ ఉంటుంది చాక్లెట్లు వద్దు బాగోదు అని ఉంటుంది. అది అసలు చాలా ఇప్పుడు నాకు అది గణేష్ లో డైలాగ్ ఎప్పుడు కనపడుతూనే ఉంటాయి మీమ్స్ లో. నేను అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతా, ఇంకా గుర్తుపెట్టుకున్నారు నన్ను అని. ఓకే, ఆ స్లాంగ్ మారుస్తావా నిఖిల్? లేకపోతే చిన్నప్పుడు అయితే అసలు జస్ట్ ఏది చెప్తారో అది చెప్పేసేవాడిని అంతే. స్లాంగ్ ఎప్పుడేం మార్చలేదు. కలర్ అద్దంలో చూసుకున్నా ఏదో అంటావు కదా సత్యనారాయణ చేసిన ఒక డైలాగ్, ఇంకా చాక్లెట్లు వద్దు బాగోదు అని ఒకటి ఉంటుంది, అన్ని తీసేస్తే ఇంకేముంటాయి అని ఒకటి అదొకటి ఉంటుంది. ఓకే, అన్ని తీసేస్తే ఇంకేముంటాయి అని ఒకటి ఇలా విసిరేస్తా, అదొకటి ఉంటుంది. స్టార్టింగ్ లో పెళ్ళైనా చేసుకోకుండా ఉంటుంది కానీ నిన్నెందుకు చేసుకుంటుంది అని ఒకటి అంటారు. అవును, కలర్ గుర్తురాట్లే. పంచులు బాగుంటాయి. ఎవరు రైటర్ ఎవరు దానికి? కొరటాల శివ గారే కదా మొత్తం. ఓకే, సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సైమా తీసుకొచ్చింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సైమా 100% లవ్ కి నంది అవార్డు వచ్చింది. అమితాబ్ బచ్చన్ గారు ఇచ్చారు. అది చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో గుర్తున్నాయి డైలాగ్స్? వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో గుర్తులేవు, కానీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చాలా మిస్చీవియస్ రోల్. అది అన్ని తప్పులు నేనే చేస్తాను కానీ నా తప్పులన్నీ పక్కన వాళ్ళకి ఇచ్చేస్తాను. అది గుర్తుంది. డైలాగులు నిజంగా గుర్తులేవు. కానీ బాగా నిన్ను ఎంకరేజ్ చేసిన హీరో అంటే సందీప్ అన్న. అసలు సందీప్ అన్న మొన్న లిటిల్ హార్ట్స్ టీజర్ వచ్చినప్పుడు కూడా కాల్ చేసి, చాలా బాగుంది టీజర్, చాలా బాగా చేసావు, యూ షుడ్ కంటిన్యూ హియర్, నీకు యూ షుడ్ బి యునిక్ అగైన్, ఎనీ హెల్ప్ నేను ఎప్పుడు ఉన్నాను. చిన్నప్పుడు కూడా అసలు సందీప్ అన్నతో చాలా చాలా ఎంజాయ్ చేశా. ఓకే, ఒక 4-5 మూవీస్ చేసాం కలిసి. సందీప్ అన్న నేను ఉండాలి అని కావాలని పెట్టుకున్నారు. రారా కృష్ణయ్యలో ఫస్ట్ రొటీన్ లవ్ స్టోరీ అన్నని కలిసింది. అసలు ఎప్పుడు
ఇన్స్టాలో మెసేజ్ చేస్తూ ఉంటారు Hmm. ఎలా ఉన్నావు అని. ఓకే. యా చాలా Super. సపోర్టివ్ అన్న. ఇంకా అలా మిగతా ఇప్పుడు నేను ప్రభాస్ గారితో ఎన్టీఆర్ గారు అందరూ చేసినప్పుడల్లా సపోర్ట్ చేశారు, బాగా చేస్తున్నావు ఇంకా బాగా చేయని. ఓకే. ఎన్టీఆర్ గారితో గుర్తున్నాయా మంచి లొకేషన్లో ఏమన్నా మంచి ఫన్నీ సిచ్యువేషన్స్? ఎన్టీఆర్ గారితో జస్ట్ కలవడం ఎలా ఉన్నారు అని అంటే, ఎందుకంటే బాద్షాలో మొత్తం బ్రహ్మానందం గారితోనే ఉంటుంది కదా, అవును. ఆ ఫ్యామిలీ అదంతా కానీ మొత్తం ఫ్యామిలీ సీక్వెన్స్ సీక్వెన్స్. అంటే ఇప్పుడు అంతమంది ఉంటే మనం వెళ్ళి మాట్లాడితే బాగోదు కదా. కానీ పిల్లలతో ఈజీగా ఉంటది కదా Yeah, yeah. యాక్సెస్. రామయ్య వస్తావయ్య అప్పుడు కొంచెం మాట్లాడాను, అప్పుడు బుగ్గలు గిల్లి కొంచెం ఆడుకున్నారు. ఓకే. బాగా ఏడిపించేవాళ్ళంట? అంత లేదు, Ah. గిల్లేవారు కానీ చాలా బాగా మాట్లాడేవారు. అరే బాగా చేస్తున్నారో, నువ్వు సూపర్ చేస్తున్నావురా అనేవారు. ఓకే. పర్టికులర్ గా నీకు బాగా నచ్చిన హీరో ఎవరు నిఖిల్? నాకు అందరు ఇష్టం.